హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మా బావకి స్పెషల్ చేయాలనుకుంటున్నాము. మా బావని అయితే నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాం మీకు, నెక్స్ట్ క్లిప్లో. ఇప్పుడైతే టైము మార్నింగ్ 7:30 అవుతుందండి. మేమైతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి. పిల్లలకి కూడా తలస్నానాలు అవి పోయాలండి. మందారాకు అయితే పెడతాను పిల్లలకి. పిల్లలకి తలస్నానం పోయడానికని మందారాకు మెంతులు నానబెట్టి ఒక పావు గంట సేపు ఉడికిచ్చానండి. వింటర్ సీజన్లో ఇలా చేసినట్లయితే డాండ్రఫ్ అది పట్టదు. ఫ్రెష్ అయిపోయామండి, టిఫిన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా వంటలతో స్టార్ట్ చేద్దాము. మరి బావని అడగాలి కదా వంట ఏం చెయ్యాలో. అడుగుదామా? మరి మీరు రండి, ఏం చెప్తారో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి మా వారికి ఇష్టమైన అయితే మేము వండి పెట్టాలనుకుంటున్నాము. ఈరోజు ఏం కావాలి బావా నీకు? 30 కేజీ నాటుకోడి చికెన్ అయితే తెచ్చుకున్నారండి. 1/2 కేజీ ఏమో పులుసు కావాలట. ఉన్న 1/2 కేజీ ఏమో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 విజిల్లు వచ్చినంత వరకు ఇది ఉడికించుకోవాలండి. నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుందని విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని మసాలాలు అన్నీ వేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అయింది కదండి, ఇప్పుడైతే టమాటా వేసుకుందాము. టమాటా అయితే మా వారు కట్ చేశారండి. పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసానండి, పెరుగుతో సహా. సేమ్ ప్రాసెస్ కదండి, అందుకనే వేసేటప్పుడు అయితే నేను ఇంకా వీడియో తీయలేదు. అన్నీ వేసేసాకైతే వీడియో తీస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందామండి. పుదీనా, కొత్తిమీర వేసానండి. అలానే ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా వేసేసాను. ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఎక్కువైపోతే తినలేమండి, తక్కువైనా సరే తినొచ్చు మనం ఏదైనా. అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటామండి. ఈ లోపు అయితే రైస్ పని చూద్దాము. రైస్కి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు, ఆయిల్, సాల్ట్ వేసేటప్పుడు చూసుకోండి. వాటర్ అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాము. చికెన్ ఎలా ఉడుకుతుందో ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ అయితే 50% ఉడికితే చాలండి. ఉన్న 50% కూడా నాటుకోడి చికెన్తో ఉడుకుతుంది. నిమ్మకాయతో సహా అన్నీ వేసేసానండి. దమ్ కూడా పెట్టేశాను. కరెక్ట్గా అరగంట గట్టిగా దమ్మిస్తే దెబ్బకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. నాటుకోడి దమ్ బిర్యానీ. బిర్యానీ అయ్యే లోపల అయితే మనం నాటుకోడి పులుసు అడిగారు కదండి, దానికైతే ప్రిపేర్ చేసుకుందాము. నాటుకోడి పులుసు కూడా రెడీ అవుతుందండి. మా బావ అయితే ఆలు వేసి చేయమన్నారు. నాటుకోడి దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అయ్యేలోపు అయితే అంట్లు ఉన్నాయండి, క్లీన్ చేసుకుంటాను. అంట్లు అవి క్లీన్ చేసాను. ఆలు వేసి చేసిన నాటుకోడి చికెన్ పులుసు కూడా అయిపోయింది. దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకైతే వడ్డించుకొని తిందామండి. బిర్యానీ అయితే వడ్డించుకున్నామండి. ఎలా ఉంది బావా? నువ్వు మార్నింగ్ అయితే కొంచెం బట్టలు ఉతికాను, ఆరిపోయాయండి సాయంత్రానికి. ఇంకా అయితే మడతలు పెడుతున్నానండి. మా బిర్యానీ ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.